రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పింఛన్లు సంక్షేమ పథకాలు ఎన్నో జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా కళ్యాణ లక్ష్మి 1,116,000 రూపాయలు తులం బంగారం అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ తులం బంగారం లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలే 1,16,000 రూపాయలు ఇస్తుండ్రు. కానీ మన అక్క చెల్లెలకు అభివృద్ధి జరగాలంటే మన గవర్నర్ను ఎంపీగా గెలిపించుకుంటేనే మన అక్క చెల్లెలకు ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయి. మనకు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో ఒకటే అక్క చెల్లెలు కొట్టుకునేటట్టు ఒక బస్సు ఫ్రీ ఇచ్చిండు. కానీ ఏమీ లేదు. మన రైతులకు ఒక రైతు బంధు పడతలేదు. రైతులకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. అవి సుఖలేవు. మనకు సంక్షేమ పథకాలు జరగాలంటే మన ఎంపీగా మన అన్నను గెలిపించుకుంటేనే మనకు సంక్షేమ పథకాలు జరుగుతాయి. జై భీమ్, జై తెలంగాణ. ఈ ప్రాంతంలో నేను గెలిచిన తర్వాత గతంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గత కొన్ని నుంచి ఈ ప్రాంతంలో కొందరు నాయకులు శాసనసభ్యులు మరి ఆ రోజు నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో ఈ ప్రజలు ఆదరించి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత లెక్కలేని పనిచేసినాం. లెక్కలేనని ఎవరు ఏ పార్టీ వాడు మా పార్టీ ఇతర పార్టీ చూడకుండా ఎవరు వచ్చినా మీరు గ్రామానికి వెళ్ళి మనమేం తప్పు చేయలే, మన పార్టీ తప్పు చేయలే, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసం చేసింది అరవింద్, మోసం చేసింది బాధితులు కాదన్న విషయం ఖచ్చితంగా చెప్పి మరి కార్యకర్త పోటీ మరి గెలుపుతుందని ఆశిస్తూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. గవర్నమెంట్ పెట్టుబడి వచ్చిన 7 కోట్ల రూపాయలతోటి దాని టెండర్ అయింది. స్టోన్ వేసిన దానికి సిగ్గు లేకుండా ఎమ్మెల్యే స్టోన్ వేస్తాడు. వాడి దగ్గర వేసిన స్టోన్ వేసిన నేను టెండర్ అయింది మళ్ళీ దానికి వేస్తాడు. గడుపుకోతే 12 కోట్ల వేసిన టెండర్ వేసాడు, స్టోన్ వేసిన దానికి కూడా స్టోన్ వేస్తాడు. దమ్ముంటే నేను కొత్త చెవులు తీసుకురాను లేదా విడిచి నిర్మాణం తర్వాత ప్రారంభోత్సవం చేసుకుంటాం. అది ఆనవాయితీ. అదేం కాదు. నాకు సిగ్గు లేదు, నాకు క్షణం లేదు, బాధ్యత వేసినచ్చు నేను వేస్తాం వల్ల అనే రీతిలో వ్యవహారం జరుగుతూ ఉన్నది. కొంచెమన్నా మనం ఆలోచించాలా? ఎక్కువ హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అమలుగా హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేసి ఓట్లు వేసుకొని నాలుగు అవుతుంది. అప్పుడు ఏమన్నాడు? మనం రుణమాఫీ తక్కువ చేస్తే మీ కేసీఆర్ రుణమాఫీ చేసినా మళ్ళీ తీసుకొని 2 లక్షల రూపాయలు ఇస్తారు. రాగానే ఇస్తారు. ఇవాళ తీసుకొని ఈ ప్రభుత్వం రాగానే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు. ప్రజలు మన నమ్ముతారు కదా, ఆ నమ్మిన మాట కోసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.